తమిళనాడులో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను తెలుగు విద్యార్థులు తెలుగులోనే రాసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించింది. ముందుగా అవకాశం లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ఇందుకోసం తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో పోరాటం చేశారు. తమ కోరిక తీర్చాలని తిరుమల వెంకన్నను మొక్కుకున్నారు. ప్రస్తుతం తమ కోరిక ఫలించడంతో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మొక్కు తీర్చుకున్నారు. వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సుల కోసం ఈరోజు వచ్చాము. 2006లో తమిళనాడులో నిర్బంధ భాష తమిళ చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తెచ్చి తెలుగు, కన్నడం, మలయాళం ఇతరత్ర విద్యార్థులందరూ కూడా వారి మాతృభాషలోనే పరీక్ష రాయాలా అని సంకల్పంతో ఉండగా తమిళ భాషలోనే మీరు రాయాలని చెప్పేసి అక్కడ నిర్బంధ భాష తమిళ చట్టం అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ నిర్బంధ భాష తమిళ చట్టం భారం నుంచి తప్పించమని చెప్పేసి వెంకటేశ్వర స్వామి గారికి అంత ముందు వచ్చి మేము వినతిపత్రం సమర్పించాము. ఆ వినతిపత్రం నేపథ్యంలో ఈరోజు మా పిల్లలందరూ కూడా తమిళనాడులో ఇప్పుడు నా నిర్బంధ భాష తమిళ చట్టాన్ని లేకుండా వారి వారి మాతృభాషల్లో అయిన తెలుగు, తమిళ, కన్నడం మాతృభాషల్లో వారు పరీక్ష రాస్తున్నారు కాబట్టి మొక్కు చెల్లించుకునే దానికి ఇక్కడ వచ్చాం. పాకిస్తాన్లోని లాహోర్ మరోసారి